రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంది ఇక్కడ జరిగిన అక్రమాలలో కనుక దోషులు తేలితే శిక్ష పడాలంటే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఆనాడు ఏవైతే కోరినవో తక్షణమే అప్పచెప్పకపోతే కనుక నిన్ను కూడా అనుమానపడే పరిస్థితి అని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇవాళ వాళ్ళకు అధికారం వచ్చింది, మరి ఏం చేయబోతారో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేచి చూడాలని చెప్పుకుంటాం. చివరగా మోడీ గారు 10 ఏళ్ళు 2014లో ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ఆశీర్వాదం కోసం వచ్చింది. వారు ఎప్పుడు చెప్తారు, తొలి ఆశీర్వాదం హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ ప్రజల చేతులు పొందిన కాబట్టే బరకతుంది అని చెప్తాడు. ఎప్పుడు 273 సీట్లు ఇచ్చి గుజరాత్ను ఎట్లయితే అభివృద్ధి చేసినవో, గుజరాత్ను ఎట్లయితే సుస్థిరంగా ఉంచినవో దేశాన్ని కూడా ఉంచమని చెప్పి వారికి ఆశీర్వాదం ఇస్తే ఇవాళ 5 ఏళ్ళు గొప్పగా పరిపాలించింది. 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత దేశ ప్రజానికం మరోసారి మళ్ళీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సొంతంగా 303 సీట్లు ఇచ్చి శబాష్ మోడీ అని చెప్పి మళ్ళీ ఆశీర్వదించారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, తెలంగాణలో ఎక్కడికి పోయినా జాతీయ రహదారులు 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాం. ఒకనాడు గతుకుల రోడ్లు హైదరాబాద్ పోవాలంటే 4 గంటలు 5 గంటలు, ఇవాళ హైదరాబాద్ పోవాలంటే 2 గంటలలో పోగలిగినటువంటి ఇవాళ నేషనల్ హైవేస్ని నిర్మాణం చేసినటువంటి ఘనుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మొత్తం 65 సంవత్సరాల కాలంలో 65 ఏళ్లలో ఎన్ని జాతీయ రహదారులు నిర్మాణమైనాయో ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి కాలంలో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు నిర్మాణం చేసి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్ప అద్భుతం చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం ఎరువుల కోసం లైన్లు కట్టేది, పొద్దున పోయిన రైతు సాయంత్రం వరకు కూడా ఎరువుల బస్తాలు దొరకకపోతుండే. అలాంటి రాష్ట్రంలో మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా 6,300 కోట్ల రూపాయలతో ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మించి ఇవాళ తెలంగాణ రైతులకి ఎక్కడ ఎరువుల కొరత లేకుండా అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద నిలిపిన మహానాయకుడు మోడీ గారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ చెప్పినట్టుగా మురికి గుంపలో వేసినట్టే, మురికి కాలంలో వేసినట్టే, అక్కడ వచ్చేయలేదు సచ్చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ 543 స్థానాలంటే పోయినసారి 40 కూడా స్థానాలు లేవు, ఈసారి అవి కూడా వచ్చినట్టు లేవు. కాబట్టి ఇవాళ దేశం సురక్షితంగా, దేశం సుభిక్షంగా, దేశం ఇవాళ పురోగమనం జరగాలంటే మోడీ గారికి ఓటేయమని, మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి, కమలం పువ్వులు గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ.